నా పేరు గోపీనాథ్ సార్. సార్ ఎక్కడికి సంబంధించిన వాళ్ళు మీరు? ఇక్కడ ఎంఈపీ కాలనీ ఇటు సైడే. ఏమీ లేదు సార్, ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే పథకాలు ఇస్తున్నాం కాబట్టి మేము ఇలాగే ఉన్నామో పథకాలు ఇచ్చుకుంటా పోతాం అనేది ఒక పక్క వీళ్ళు మాట్లాడుతుంటే, పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలా, సేఫ్ గవర్నమెంట్ కావాలా? పాత గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చూపించలేదు. ఓ 14 సంవత్సరాలు ఏం చూపించేది ఏం లేదు, మాటల వరకే. ఈ 5 years వెల్ఫేర్ చూపించాడు ఆయన. ఇంకో 10 years వచ్చినట్లయితే ఎంప్లాయ్మెంట్ మీద పడతాడు. ఇప్పుడు మెడికల్, స్కూల్ పిల్లలని పడ్డాడుగా, నెక్స్ట్ ఉద్యోగం పడవచ్చు అనుకుంటున్నాం. అది ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఫైనల్గా? ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు ప్లస్ బొత్స ఝాన్సీ గారు? అవగాహన ఉందా వీళ్ళిద్దరు మీకు? అవగాహన లేదు సార్. ఎవరు నిలబడుతున్నారు ఏంటంటే ఎలగపూడి ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు. ఆయన మంచి చాటికి పిలిస్తే వస్తుంటారు కాబట్టి మనం ఎక్కువగా ఆయనకే వేసేస్తుంటాం. మంచో చెడ్డో పక్కన పెట్టండి, అది అంతే. ఇంక తగ్గిన ఝాన్సీ అక్కడి నుంచి వచ్చారు. పాత రోజుల్లో పురంధేశ్వరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. కానీ భరత్ గారు లోకలే కదా సార్, ఇక్కడే వాళ్ళ తాతగారు ఉన్నారు, 3rd generation కదా. ఓకే ముత్తు గారు మంచి ఆయన అని చెప్తాం. అలాగే బోల్ ప్లేసులు, బోల్ జాగాలు డెవలప్ చేశాడు ఆయన. ఓకే, కమర్షియల్ అవ్వచ్చు, ఎవరందరూ అలాగే చేస్తారు. ఈ అబ్బాయి కొంచెం మంచోడే, అంతవరకు చెప్పగలం. వెయ్యాలా లేనది ఏంటి ఇప్పుడు ఒకటే సింపుల్ స్ట్రైట్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చూశారు, చంద్రబాబు చూశారు. ఇద్దరిలో బెటర్గా ఎవరైతే బాగుంటుంది, మన రూల్ చేయగలరో, మనం సేఫ్ గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు? జగన్కి ఇస్తే బాగుంటుందండి. ఎందుకని అంటే ఇక్కడ కొంతమంది చెప్పింది అన్రెస్ట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు, స్పెషల్ స్టేటస్ రాలేదు, లేకపోతే రకరకాలుగా మాట్లాడు. బీయింగ్ ఎంప్లాయీస్ మనం ట్యాక్స్లు అవి కడతాం. బీద ప్రజలకి ఏదో వెల్ఫేర్ వెళ్తుంది అంటున్నాం, అందరికీ వెళ్తుంది. ఉద్యోగులకి అంత వెల్ఫేర్ అంటే మరి ట్యాక్స్లు ఏదో కట్టాలి కదా. అలాగే ఈ రకంగా తీసుకుంటారు అనుకోవాలి, అంతే. స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, రైల్వే జోన్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేటీకరణ అవ్వచ్చు. గాజువాక్ రైల్వే జోన్ ఇది వరకు కూడా 14 సంవత్సరాల్లో కూడా ఏం సాధించింది లేదు. కానీ ఆయన చెప్పాడు కదా, నేను వస్తే సాధిస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను, ప్రైవేటీకరణ కూడా ఆపట్లేదు. అంటే రకరకాలు ఉన్నాయి. సంక్షేమం ఒకటే పారామీటర్ కాదు కదా అనేది మిగిలిన వాళ్ళు అంటారు. ఒక 10 years అంత అయిపోవాలని లేదు కదా. చాలా కాలం చేసిన వాళ్ళు చేయలేపారు. ఎవరైనా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 10 ఎన్నో చేస్తామని చెప్తాం. అంటే అభివృద్ధి లేకుండా అప్పులు చేసి తేవడం అనేది కరెక్ట్ అనేది కొంతమంది వాదన. పాత గవర్నమెంట్ కూడా చేసింది కదా. పాత గవర్నమెంట్ కూడా చేసి అంటే ఇక్కడ వీళ్ళని కాదు, పాత గవర్నమెంట్ చేసింది. ఈయన కొంచెం ఎక్కువ చేసి ఉండవచ్చు. మీరు ఏం పని చేస్తుంటారు? నేను రిటైర్డ్ సార్, అందువల్ల మాకు ఏం లేదు. కాదు, కనీసం రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు కూడా సగం డబ్బులు ఇవ్వలేకపోతా ఉన్నాడు అనేది అదొక అంటున్నారు చాలామంది. అది కొన్ని ఆర్గనైజేషన్కి వస్తున్నాయి, కొన్ని ఆర్గనైజేషన్ రావడం లేదు. అది కన్ఫర్మే, కొంచెం రావడం లేదు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వస్తే కనుక మళ్ళీ అన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మళ్ళీ ఇస్తే మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మార్చొచ్చు అనుకుంటున్నారు. ఏం మార్చొచ్చు? ఏదో ఇంక కొత్తగా ఇంకేదో ఆలోచించవచ్చేమో కదా. ప్రజెంట్ ఇప్పటివరకు ఇచ్చారు, అదో మార్చొచ్చేమో. సిపిఎస్ స్కీమ్ మీద మీ అభిప్రాయం అంటే నాకు అర్థం కాలేదు. సిపిఎస్ రద్దు అని అన్నాడు కదా, అంటే ఏంటండి? ఎంప్లాయ్ అంటున్నారు కదా, మీ సిపిఎస్ రద్దు అంటే తెలియదు. ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు? నేను మామూలు ప్రైవేట్గా చేశాను. థ్యాంక్ యూ అండి.